హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక నెల రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అనగా సురేష్ అనే ఒక 10th క్లాస్ బాయ్ వాళ్ళ క్లాస్మేట్స్లో ఒక అబ్బాయిది బర్త్డే అని చెప్పి పార్టీ ఇస్తానని చెప్తే వాళ్ళందరూ కలిసి ఒక హోటల్కి వెళ్తారు లంచ్ చేద్దామని. బాయ్స్ గర్ల్స్ అందరూ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూర్చుంటానికి అడ్జస్ట్ అవుతూ ఉండే టైంలో ఒక్కసారిగా ఒక టేబుల్ దగ్గర కూర్చున్న ఒక జంటను చూసి షాక్ అయిపోతాడు. షాక్ అయిపోవటం కారణం ఎవరో కాదు, వాళ్ళ అమ్మగారు వేరే ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉంటారు. వెంటనే ఫ్రెండ్స్ అందరూ, ఎరా మీకు ఇద్దరు డాడీలు ఉన్నట్టు మాకు చెప్పలేదేంట్రా అని అనటం, కొంతమంది లేదురా వాళ్ళ డాడీ ఎక్కడో మిలిటరీలో ఉంటారు కదరా, ఎప్పుడో వస్తూ ఉంటారు కదా, అందుకోసమని వాళ్ళ మమ్మీ ఇంకో పెళ్లి చేసుకుందేమోరా అనేటప్పటికీ వాళ్ళందరూ నవ్వుకుంటా ఉంటే ఇతను పిచ్చి పట్టినోళ్ళగా అలా కూర్చుండిపోతే అందులో సిరి అనే ఒక గర్ల్ వచ్చి వాళ్ళని, ఎరా మీకు బుద్ధి ఉందా, మనందరం సంతోషంగా పార్టీ చేసుకుందామని వచ్చాం, అటువంటిది మనలో ఒకడికి ఊహించని సంఘటన జరిగినప్పుడు మనం ఓదార్చాలి కానీ అలాగైనా మాట్లాడేది, అందులో వాడు చేసిన తప్పేమైనా ఉందా, వాళ్ళ అమ్మ చేస్తే వీడిని అంటారేంట్రా అనేటప్పటికి వాళ్ళందరూ బయటకు వచ్చేయటం, అరే సారీరా తప్పైపోయిందిరా అని చెప్పి అంటాం. వీడు అవేమి వినిపించుకోవట్లేదు, కానీ వాళ్ళ నాన్న చెప్పిన ఒకే ఒక్క మాట మాత్రం గింగరాలు తిరుగుతూ రింగులుగా తిరుగుతూ మనసును తొలిచేస్తుంది. అదేం మాట అంటే, వాళ్ళ నాన్నగారు మిలిటరీలో పనిచేస్తారు, వాళ్ళ అమ్మన్నా వాళ్ళ నాన్నన్నా వాళ్ళ చెల్లన్నా వీడికి చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా వెళ్ళేటప్పుడు ఒకే ఒక మాట చెప్పేవాడు, అరే నాన్న ఏదో ఒక రోజున యుద్ధాలు రావచ్చు, ఏదైనా నాకు ప్రమాదాలు జరగచ్చు, నేను చనిపోయానన్న విషయం కూడా మీకు లేటుగా తెలిసే సందర్భాలు కూడా రావచ్చు, అటువంటి పరిస్థితే కనుక వస్తే అమ్మని చెల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి కష్టం రానివ్వకూడదు, అమ్మ మాట చెప్పినట్టు వినాలి, చెల్లి నువ్వు దెబ్బలాడుకోకూడదు, ఇలాగ ఆయన చెప్పిన ఎన్ని గుర్తుకొస్తూ ఉంటే అమ్మ మాట వినకుండా ఉండకూడదు అన్న మాట చెప్పాడు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్, మా నాన్న మా కుటుంబం కోసం ఎంత ప్రేమిస్తుంటే ఎక్కడో దేశాన్ని వదిలి వేరే రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రంలో నిద్రాహారాలు లేకుండా చావు ఏ క్షణాన్ని వస్తుందో తెలియని పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటానికి ప్లస్ తన కుటుంబాన్ని పోషించటానికి అక్కడంత కష్టపడుతూ ఉంటే నా తల్లి చేస్తున్న పని ఏంటి అన్న ఆలోచనలే వస్తూ ఉంటాయి. సరే అని చెప్పి ఈరోజు ఎందుకన్నా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయరు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన కాడ నుంచి వాళ్ళమ్మ వీడికి ఎవరు ఎదురు పడితే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. వీడు ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకొని అదే బాధ, గుండెలు పిండేసే బాధ, మా నాన్నని ఇంత అన్యాయం చేస్తున్న మా అమ్మ, ఏం జరుగుతుంది ఏంటి, ఇలాగైపోయింది నా కుటుంబం, మా నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని చెప్పి ఆడు కుమిలిపోతూ పిచ్చి పట్టినోళ్ళలాగా స్కూల్ మానేసి ఎగ్జామినేషన్ చదవటం మానేసి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. చాలా రోజులు వాళ్ళమ్మ అరే అని ఏదో చెప్పబోతూ ఉండేది, వినిపించుకోకుండా వాళ్ళ ముఖం మీద తలుపులు వేసేసేవాడు. ఏదో సమర్థించుకుంటాక నాకు కబుర్లు చెప్పడానికి వస్తుందని అనుకొని చేసేవాడు. సరే అని వీడు కాలేజీకి రావట్లేదేంటి అని సిరి అన్న అమ్మాయి ఇంటికి వచ్చి
కొడితే, ఎరా నువ్వు ఎగ్జామ్స్ ఎన్నో రోజులు లేవురా, ఏంట్రా పాపం నువ్వు ఇలాగ అయిపోయావు, ఎంత బాగా చదివేవాడు కదా అంటే, చదువు లేదు ఏమీ లేదు, నాకు అసలు బతకాలనే లేదు, నేను ఊహించింది ఒకటి, నా కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటే, నా కుటుంబంలో వచ్చిన ఈ సమస్య పగవాడికి కూడా రాకూడదు, నేను ఏం పాపం చేశానండి దేవుడు నాకు ఇది పెట్టాడు, ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మా నాన్న ఏమనుకుంటాడు, లేదు ఎన్ని చూడట్లా పేపర్లో ఇలాంటి సంబంధం పెట్టుకున్న వాళ్ళు భర్తను చంపేస్తున్నారు, లేదా భార్యను చంపేస్తున్నారు, లేకపోతే అడ్డుగా ఉన్నారని పిల్లలు కూడా చంపేస్తున్నారు. అదే సంఘటన మా నాన్నకు కానీ, మా అమ్మకి కానీ, నా చెల్లికి కానీ, నాకు కానీ జరిగితే ఏంటి అనే ఆలోచన ఆ అమ్మాయిని అడిగేదానికి, ఎందుకు లేరా జరుగుతున్నాయి వాస్తవమే, నీ వరకు ఎందుకు జరుగుద్ది లేదన్నడికి, లేదు నాకు దీనికి సమస్యకి పరిష్కారం దొరికే వరకు నేను మామూలు మనిషిని అవ్వలేకపోతున్నాను సిరి అని చెప్పేదాడికి, సరే ఒకసారి మీ అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పి, ఎందుకు మాట్లాడితే ఏదో ఒకటి నీకు సర్ది చెప్పుద్ది, అమ్మ తప్పు చేసింది అంతవరకే, వాడు వెళ్ళిపోయాడు కానీ వాడెవడో నాకు తెలిస్తే కనుక నేను చంపేసి అంటే, నోర్మీరా ఎందుకు వచ్చిన మాటలు అవి, నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే, ఈ మాటలు వింటున్న వాళ్ళమ్మ పక్కనే ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సిరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిద్దో, ఆంటీ నేను మీతో ఎక్కువ మాట్లాడను, జరిగింది మీకు తెలుసు నాకు తెలుసు, మేము ఇప్పుడు మాట్లాడుకున్నది కూడా మీరు విన్నారు, ఎందుకని మీరు ఇటువంటి పని చేయవలసి వచ్చిందో మిమ్మల్ని నేను అడగవచ్చా అంటే, తప్పనిసరిగా అడగొచ్చమ్మా, ఎప్పటి నుంచో నా కొడుకు నేను చెప్దాం అనుకుంటున్నాను అనేటప్పటికీ ఆవిడ ఏం చెప్పుద్దంటే, వాళ్ళ హస్బెండ్ మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఒక డ్రెస్ షోరూమ్ ఒకటి పెడింది. ఆ షోరూమ్ పార్ట్నర్షిప్ ఆవిడ ఫ్రెండ్తో కలిసి స్టార్ట్ చేసి ఇద్దరు పెట్టుబడి పెట్టేటప్పటికి బ్రహ్మాండంగా లాగుతూ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్ అనుకోని ప్రమాదంలో చనిపోయేతం, అప్పుడు నుంచి వాళ్ళ హస్బెండ్ ఈ షాప్కి రావటం, వచ్చిన కాడి నుంచి వాళ్ళ భార్య ఉన్నంత వరకు చాలా మంచిగా ఉండేవాడమ్మా. ఎప్పుడైతే వాళ్ళ భార్య చనిపోయిందో నన్ను రకరకాలుగా ప్రలోభ పెట్టి, అందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా లాభాలు వస్తాయి, అందులో వస్తే ఇంకా లాభాలు వస్తాయి అని చెప్పి, నాకు అక్కర్లేని అవసరం లేని నా స్తోమతకి మించిన అవసరాలు కూడా, నా ఇంటి అవసరాలకి ఈఎంఐల మీద కట్టించి, నేను షూరిటీ ఉంటాను నీకు ఎందుకని చెప్పి కట్టించాడు. నేను కూడా ఆ మోజులో పడి, నేను కూడా వస్తువులు వస్తున్నాయి లగ్జరీగా బతకొచ్చని అనుకున్నాను, కానీ కొంతకాలం అయిన తర్వాత విపరీతమైన నష్టాలు రావడం జరిగింది. నేను తీసుకున్న ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చేటప్పటికి, ఇప్పుడు వరకు ఆయన కడుతున్నాడు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన మెల్లగా ఏమని అంటున్నాడంటే, ఎంతకాలం ఈ ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్తావు, నీ భర్తని నీ పిల్లల్ని వదిలేసేసి నన్ను పెళ్లి చేసుకో, నాకు ఎంత వస్తుందో నీకు తెలుసు కదా, ఈ అప్పులన్నీ క్లియర్ చేసేస్తాను అని చెప్పి నన్ను అంటున్నాడు. కానీ నేను నా భర్త నా పిల్లలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక నెపంతో అతన్ని తప్పించటానికే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏ రోజు నేను తప్పు చేయలేదు. కానీ ఆ రోజు అక్కడికి భోజనానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇంకొక 4 రోజుల్లో ఉందనంగా ఈఎంఐలు కట్టాలి అని చెప్పి అనే టయానికి ఒకసారి మనం వేరే అడ్రస్ దగ్గరికి వెళ్దాం, అక్కడ భోజనం చేసి వెళ్దాం అంటే, వద్దు మన ఇంట్లో చేసి వెళ్దాం పర్వాలేదంటే, లేదు నువ్వు తప్పనిసరిగా రావాల్సిందే, మన హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి, అలాగా షాపింగ్ అది చూసుకున్న తర్వాత ఒక సినిమాకి వెళ్ళొద్దామని చెప్పి నన్ను బలవంతాన తీసుకువెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళాను, భోజనం చేయటం వాస్తవమే, కానీ నా మనస్సంతా ఇప్పుడు ఇతని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి, లేకపోతే ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళందరూ నా మీద పడి
నా దగ్గర ఉన్నాయన్ని పరువు ప్రతిష్టలన్నీ పోతాయి, లాక్కెళ్ళిపోతారు, నా భర్తకి తెలియదు ఈ విషయాలు, నేను ఏమైపోవాలి అన్న ఆలోచిస్తా ఉండంగా మీరు రావటం వల్ల వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మీ రూపంలో నన్ను రక్షించాడని నేను అనుకున్నాను, వాడు బారిన పడకుండా. లేకపోతే ఏమయ్యేదో నా జీవితం నాకే తెలియదు అని అనేటప్పటికీ, ఇదంతా మీరు చెప్పేది నిజమే నమ్మంటారా అంటే, నా బిడ్డ నా కూతురు మీద నా భర్త మీద ప్రమాణంతో చెప్తున్నానమ్మా, నేను ఏ తప్పు చేయలేదు. కాకపోతే అతను చెప్పినట్టు వినకపోతే నా పిల్లల్ని ఏం చేస్తాడో, నన్నేం చేస్తాడో అనే భయం కూడా ఈ మధ్య మొదలవటం వల్ల నేను అతను చెప్పినట్లు నడుస్తున్నాను, కానీ ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నానమ్మా. ఈ రూపంలోనైనా నాకు ఏదన్నా పరిష్కారం దొరికితే, దేవుడు చూపిస్తే, సుఖంగా ఆ బాధ తీరిపోతే మళ్ళా నా కుటుంబంతో కలిసి సంతోషమైన జీవితం గడపాలందా అనేటప్పటికీ అదంతా వింటున్న తలుపు చాటు నుంచి ఉంటున్నాడు కొడుకు వచ్చి, మరి ఇది నాకు ఒక్కసారి నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని అంటే, నీకు చెప్దాం అనుకున్నాను బాబు, బిడ్డలు తప్పు చేస్తే తల్లి చెప్పాలి, కానీ తల్లి తప్పు చేస్తూ ఉండగా నువ్వు చూసావు, నీకు నేను ఇంత వివరించి చెప్పే అవసరం నువ్వు నాకు ఇవ్వలేదు, నేను కూడా అంత ధైర్యం చేయలేకపోయానందరికి. సరే అయితే ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉందని చెప్పి, సిరి ఒక చోటకు వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారమే అతను అబ్బాయి నెంబర్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు లేనప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మం ముందు ఒక కొత్త చెప్పులు జత పెడతారు. పెట్టేసి వాడికి ఫోన్ చేస్తారు. ఆ అమ్మాయి ఫోన్ చేసి, నువ్వు వేరే ఒక ఆవిడతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావురా, కానీ మరి నీ భార్య ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తుందంటో ఒకసారి వెళ్ళి చూసుకుంటావా అని టప్పు ఫోన్ పెట్టేస్తే, ఎక్కడో ఉంటాడు, పిచ్చెక్కిపోద్దా మాట అనగానే, ఏంటి నా భార్య ఎటువంటిది కాదు కదా, అలా చేసిందా, అంత ఇదే ఉండదే అని పిచ్చి పిచ్చిగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎదర గుమ్మం ముందు చెప్పులు కనపడటం, వెంటనే తలుపు డబా మాతి వెంటనే తీసేవాడు. ఏమైంది తలుపు అలా బాతున్నారంటే మొత్తం ఎదుగుతూ ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి. ఏంటి ఎదుగుతున్నారు, ఏమైంది అనగానే, ఏడే ఇప్పుడు వరకు వచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఎవరు వచ్చారండి, ఏంటంటే బయటికి రా, ఏంటి అని అడుగుతాడు. చెప్పులు, ఈ చెప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటున్నాడు. ఎంత నంగనా చేసేలేతుందేమే నువ్వు, నేను లేనప్పుడు వేరే అతను తెచ్చుకొని నువ్వు ఇంట్లో ఉంటావా అని చెప్పి చితక్కొట్టం మొదలు పెడతాడు. దారుణంగా కొడతా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి తలుపులు అద్దా వేసేసి కొడతా ఉంటే, తలుపులు కిటికీలు అన్నీ బాగుతూ ఉంటే, ఏమైనా సరే దీన్ని చంపేయాలి, లేకపోతే నా మగతనాన్ని వీళ్ళందరూ శంకిస్తారని పెట్రోల్ పోసేసి అంటించిపోయే క్షణంలో పోలీసు వాళ్ళకి ఫోన్ చేయటం, వీడికి ఇంటికి రావటం, వాళ్ళందరూ ఈ అమ్మాయిని చంపే ప్రయత్నం చేశాడని చెప్పి రాసిచ్చినప్పటికీ హత్యా ప్రయత్నం కింద వాడిని కోర్టులో ప్రవేశపెడతాం. వాడికి ఎవరో వాడికి సపోర్ట్గా ఇచ్చే సాక్ష్యం లేనందువల్ల యావజ్జీవ కారాగార శిక్ష వేసేస్తారు. అది వేసిన తర్వాత ఈ పిల్లలు వాళ్ళందరూ హ్యాపీగా ఇంటికి వస్తారు. అయితే ఆ సిరి అన్న అమ్మాయి మళ్ళా వీడి అమ్మకి న్యాయం చేసే పక్షంలో ఇంకొక ఆడదానికి అన్యాయం జరగకూడదని వెళ్ళి జరిగిన విషయం అంతా జరిగి, ఇలా మేమే చేశామంటే తప్పు లేదమ్మా, ఆ విషయం నాకు చెప్పుంటే కనుక నేనే ఆడి మీద పెట్రోల్ పోసేసేవాడిని, నాకు విషయం తెలియదు కాబట్టి చిన్నపిల్లలైనా సరే మీరు మంచి పని చేశారు శభాష్ అని చెప్తారు. వాళ్ళు ఆవిడ మనసు కూడా బాధ పెట్టలేదని వీళ్ళు హ్యాపీగా ఇంటికి వచ్చి జరిగింది వాళ్ళ అమ్మతో చెప్పటం, వీడు ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం, తర్వాత వాళ్ళ నాన్న సెలవులకు వచ్చిన తర్వాత, డాడీ ఇంకా మేము ఈ ఊర్లో ఉండం, మీరు ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో
నేను అక్కడే చదువుకుంటాం, మనం అంతా కలిసి హ్యాపీగా ఉందాం అనేటప్పటికీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కూడా ఒప్పుకొని హ్యాపీగా వేరే స్టేట్ షిఫ్ట్ అయిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరు నోటమ్మట విన్నా అయ్యో చిన్న పిల్లోడు చిన్న పిల్ల ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, ఇది ఎక్కడ నేర్చుకుంటుంది, వీడు ఎక్కడ నేర్చుకుంటున్నాడు, ఈ వయసులో వీడు లవ్ అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఇంట్లో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నాడు అని పిల్లల మీద టీనేజర్స్ మీద రకరకాలైన అభియోగాలు మోపుతున్నాం. అలాగే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ ఒక్కసారి రీథింక్ చేసుకుంటే పెళ్ళిడికొచ్చిన కూతురు కొడుకు ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని వాళ్ళు ఏమి సాధించారో అన్నది పేపర్లో చూస్తున్నాం. కానీ ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే వాళ్ళకి ఏదో జరిగింది, నాకు అలా జరగదు, నాకు ఫ్రెష్ హ్యాపీగానే ఉంటుందని అనుకుంటాడు. అది మాత్రం అపోహ. ఏ విషయంలోనైనా సరే మంచి జరుగుద్దేమో కానీ ఇటువంటి విషయంలో మాత్రం తప్పనిసరిగా చెడే జరుగుతుంది. కాకపోతే 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు. అది మీకు నేను చెప్పే అంత ప్రొఫెసర్ని కాదు, వేదాంతిని కాదు, సిద్ధాంతిని కాదు. కానీ రియల్ ఫ్యాక్ట్ అనేది అందరికీ తెలుసు. ఎవరైతే ఇటువంటి ఉచ్చుల్లో పడిపోతున్నారో ఒక్కసారి మీరు పడిన తర్వాత మీ పిల్లల పరిస్థితి ఏంటనేది ఆలోచించండి. లేదు మీ స్టేజ్ దాటిపోయిన తర్వాత, మీరు ఆ రిలేషన్స్ నుంచి విడిపోయిన తర్వాత మీ పిల్లలే అటువంటి పనులు చేస్తూ ఇంటికి వస్తే గనక మీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఒక్కసారి రీథింక్ చేయమని చెప్దామనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి, పిల్లల కోసం ఆలోచించండి, మీ యొక్క క్యారెక్టర్ గురించి ఆలోచించండి, మీ యొక్క స్టేటస్ గురించి కూడా ఆలోచించండి. ఇదంటే గనక మీరు ఒకే ఒక మాట అనొచ్చు, ఎంతో మంది చేస్తున్నారు, ఆడవాళ్ళది తప్పు మగవాళ్ళది తప్పు అని అంటారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఇక్కడ నేను ఎవరిది చెప్పట్లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇటువంటి పనులు చేశారంటే గనక తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చెడగొట్టుకున్న వాళ్ళే, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకున్న వాళ్ళే. కాబట్టి ఒక్కసారి ఈ కంటెంట్ నచ్చితే గనక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు పిల్లలు కూడా తప్పనిసరిగా చూడాలనే ఉద్దేశం మీదే నేను చేస్తున్నాను. మోటివేషనల్ వీడియో కాబట్టి ఇటువంటి విషయాల కంటే పెద్ద పెద్ద విషయాలే తెలుసుకున్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వీడియోలు చూస్తే తప్పు ఏమి లేదు అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ కంటెంట్ ఎన్నుకున్నాను. ఒక్కసారి విన్న తర్వాత నచ్చితే లైక్ చేయండి, ఇంకేదైనా తప్పులుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.